హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది కార్తవీర్యార్జున దీపం అండి. ఈ దీపం పెట్టుకుంటే మనం పోగొట్టుకున్న సంపదలన్నీ కూడా తిరిగి వస్తాయి. అదేవిధంగా మన దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకొని ఇవ్వకపోతే ఈ దీపం పెట్టుకున్నట్లయితే ఇస్తారు. ఈ విధంగా షట్కోణం వేసుకున్న తర్వాత అందులో త్రిభుజంలా వరిపిండితో వేసుకొని అందులో అయితే గల్లు ఉప్పును వేసుకోవాలి. వేసుకొని మూడు వైపులా కూడా పసుపు, కుంకుమ, అక్షంతలను అయితే వేసుకోవాలి. గల్లు ఉప్పును అయితే వేసుకోవాలండి. మధ్యలో వేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా పసుపు, కుంకుమ, అక్షంతలను అయితే వేసుకోవాలి. అక్షంతలను అయితే ఈ విధంగా అక్షంతలు తీసుకొని బియ్యం తీసుకొని అందులో ఆవు నెయ్యి, కుంకుమ వేసుకొని కలుపుకోవాలి. ఈ అక్షంతలే మెయిన్ అండి ఈ పూజకైతే. ఈ పూజ చేసినంతసేపు కూడా ఏమీ తినకూడదు. ఈ మధ్యలో ఈ విధంగా శ్రీమని రాసుకొని దానిపైన అయితే ఈ విధంగా కుంకుమతో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన 2 ప్రమిదలు తీసుకొని ఒక ప్రమిద మీద ఒక ప్రమిద పెట్టుకోవాలి. 2 ప్రమిదలకు కూడా గంధంతో కుంకుమతో బొట్టులను అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని అందులో ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఈ అక్షింతలు ఉన్నాయి కదా, ఈ అక్షింతలు తీసుకొని ఆ ప్రమిదలో ఫస్ట్ ప్రమిదలను అయితే వేసుకోవాలి. నింపుగా ఈ అక్షంతలను వేసుకొని ఇప్పుడు ఈ దీపాన్ని అయితే దానిపైన పెట్టుకోవాలి. ఎర్రవత్తిని అయితే వేసుకోవాలండి. ఎర్రవత్తిని వేసుకొని ఈ దీపాన్ని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా 16 ఆదివారాలు కానీ 16 మంగళవారాలు కానీ చేసుకోవాలి. 16 ఆదివారాలు అంటే ఆదివారము అందరూ కూడా అన్వి తింటారు కాబట్టి మంగళవారం చేసుకుంటే సరిపోతుంది. 16 మంగళవారాలు చేసుకొని ఈ విధంగా దీపం పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. 3 వైపులా కూడా పువ్వులను అయితే పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకోవాలి. దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ విధంగా దీపం వెలిగించుకొని మన మనసులో కోరికనైతే అనుకుంటూ ఈ దీపాన్ని అయితే వెలిగించాలి. ఈ విధంగా పువ్వులతో అలంకరించుకోవాలండి. మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోవాలి. ఎర్రని పువ్వులు అంటే స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు మందారాలతో నేను అలంకరించుకున్నాను. ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ దీపం వెలిగినంతసేపు కూడా మనం ఆ పూజా మందిరంలోనే కూర్చొని ఉండాలి. దీపం కొండెక్కినంత వరకు కూడా ఆ పూజా మందిరంలోనే ఉండాలండి. ఏమీ తినకూడదు. కాకపోతే కాఫీ కానీ టీ కానీ తాగేసి తాగొచ్చు. అయితే ఈ దీపం అయితే ఒక గంట సేపు అయితే కాలుతుందండి. ఈ గంట సేపు కూడా మనం ఆ దీపం ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్లో కూర్చొని ఉండాలి. కూర్చొని మనమైతే కార్తవీర్యార్జున స్వామి మంత్రాన్ని అయితే జపిస్తూ ఉండాలి. ఈ విధంగా జీడిపప్పు, బెల్లాన్ని అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఈ త్రిభుజంలోనైతే ఓం కార్తవీర్యార్జునాయ నమః అనుకుంటూ 3 వైపులా కూడా రాసుకోవాలండి. ఒక పుల్లతో రాసుకొని ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత పూజ అంతా అయిపోయిందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా హారతనైతే కార్తవీర్యార్జున స్వామి దీపానికి అయితే ఈ విధంగా హారతనిచ్చుకోవాలి. హారతనిచ్చుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ కార్తవీర్యార్జున స్వామికి అయితే ఒక మంత్రం ఉంటుందండి. ఆ మంత్రాన్ని మనము ఈ 16 వారాల్లో 108 సార్లు అయితే చదవాలి. ఆ మంత్రం అయితే సుమంద సుమంద శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనుకుంటూ ఈ మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రాన్ని రోజుకైతే 596 సార్లు చదువుకుంటే మీకు 16 వారాల్లో 108,000 కంప్లీట్ అవుతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఈ వేసినవన్నీ కూడా ఒక కవర్లో తీసేసి ఈ ప్రమిదలన్నింటిని కూడా మనం పారే నీటిలో వేసేయాలండి. వేసేసి ఈ ప్రమిదలను అయితే మరి పనికిరావు. మళ్ళీ నెక్స్ట్ పూజ చేసేటప్పుడు కొత్త ప్రమిదలను అయితే తెచ్చుకొని సేమ్ ఏ విధంగా పూజ చేసామో ఆ విధంగా పూజ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి